కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాల్లో మంచి చెడులు రెండూ కలిసే ఉంటాయి. చెడును తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడడం, నివారణ చర్య కోసం జపాలు చేసుకోవడం, తద్వారా దోషాలను అధిగమించటం, ఇది సామాన్యంగా భారతీయమైన జ్యోతిషంలోని ఆ అవకాశం ఉంది. అంటే దోష నివారణ చర్యలు భారతీయ జ్యోతిషంలోనే చెప్పబడ్డాయి, ప్రపంచంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు మహాత్ములు జన్మించడానికి ఈ నివారణ చర్యలే ముఖ్యమైన కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయా దోషములను నివారించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను సాధించినటువంటి వ్యక్తులు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే చూచే వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఆయా జపాలు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందే అవకాశాలు పెరుగుతాయి. మకర రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదలతో వ్యవహరించి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆ రకంగా పని పూర్తి చేయడంలో స్త్రీజన సహకారం మీకు బాగా ఉపకరిస్తుంది. అలాగే ఇతరులు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వారికి బహుమానాదుల ద్వారా వారిని ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మీరు కూడబెట్టినటువంటి డబ్బు ఇతరుల చేత మోసగించబడేటువంటి అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు, ఇస్తే అప్పు రావడం కష్టమవుతుంది. అంతేకాకుండా వ్యక్తులు కూడా దూరం అవుతారు. ఆ కారణంగా ఆ విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు నూతన విషయాలని బాగా గ్రహించగలుగుతారు. గ్రహించిన విషయాలను మనసులో స్థిరపరచుకోగలగడం, వాటిని వ్యక్తీకరించగలగడం అనేటువంటి నైపుణ్యాలను కొంత అభ్యసించాల్సిన అవసరం ఉంది. దానితో పాటుగా శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించడం ద్వారా ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. విద్యా సమయంలోనూ అలాగే పరీక్షల సమయంలోనూ ఇతరులు మీకోసం ఈ జపాన్ని చేసినట్లయితే మీరు పరీక్ష బాగా రాయగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనలో లోపాలు ఏవైతే ఉన్నాయో అవే ఆరోగ్యంలో లోపాలుగా రూపొందే అవకాశం ఉంది. అనవసరం కోపాలు తెచ్చుకోవడం వలన మన మాట ఇతరులు వినలేదు అనేటువంటి భావన చేయడం ద్వారా తరచుగా తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా మంచిది. ఆశకు లోబడినందువలన ఇతరులు మోసగిస్తారు. ఆ కారణంగా ఎదుటివాళ్ళు ఆశ పెట్టినా కూడా దానికి మీరు లోబడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే శారీరక శ్రమ విషయంలో కొంత ఎదురు వాళ్ళకి ఉపకరించినా వాళ్ళు మీకు ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా నష్టం లేదు. కానీ ఈ ఆర్థిక విషయాల్లో మాత్రం నష్టపడేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. తండ్రి తత్సంబంధీకులు మొదలైనటువంటి వారి వలన మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఆ గౌరవాన్ని పెంచుకోవడం విషయంలో వారి సహకారం బాగా మీకు ఉపకరిస్తుంది. ఆర్థిక విషయాలలో సమయానికి డబ్బు చేతికి అందకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన 2-3 మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకుని అప్పు ముందుగా తీసుకోకుండా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకునేటువంటి రీతిలో ఏర్పాట్లు చేసుకోవడం తప్పనిసరి. అప్పులను అధిగమించడం కోసం, అప్పుల్ని తీర్చే శక్తి పెరగడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి.